శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15వ తేదీ బుధవారం, అక్టోబర్ నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి గారి సంచారం చాలా బాగుంది. 2 గ్రహాలు బాగున్నాయి అంటే అవి సాధారణ ఫలితాలుగానే మనము తీసుకోవాలి. మరి ఇలా సాధారణ ఫలితాలు ఉన్నప్పుడు, అంత అద్భుతమైన ఫలితాలు ఏమీ లేనప్పుడు ఈ రోజంతా మనకి ఏ విధంగా గడుస్తుంది, అసలు ఈ రోజు యొక్క ఫలము మనని కొంచెం ఆత్మసంతృప్తులుగా చేస్తుందా అనేటటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. మిమ్మల్ని ఆత్మసంతృప్తికి గురి చెయ్యాలి అంటే మీ కృషి ఇక్కడ అవసరం. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శని గారి యొక్క బాధలే ఎక్కువగా ఉంటాయి. గురువు గారి యొక్క ఫలితం ఉన్నప్పుడు మాత్రమే, గురు బలం ఉన్నప్పుడు మాత్రమే ఈ శని గారి యొక్క దోషాలు ఏమన్నా ఉంటే అవి తగ్గింపబడుతూ ఉంటాయి. ఇక్కడ గురువు గారు దోష ప్రధానమైన స్థానంలో ఉన్నారు, ఇక్కడ శని గారు కూడా దోష ప్రధానమైన స్థానంలో ఉన్నారు. 2 పెద్ద గ్రహాలు దోషగ్రహ స్థానాలలో ఉంటే మంచి ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ మనం మంచి జరగడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఏ విధంగా చెయ్యాలండి? 10 మందికి సహాయం చెయ్యండి, ఏదైనా దానం ధర్మం చెయ్యండి. అలాగే ఎదుటి వాళ్ళ కష్టాన్ని ముందర వినండి, కష్టాన్ని వినే ప్రయత్నం చేసి వాళ్ళ పట్ల సానుభూతిని ప్రకటించండి. మీరు సహాయం చెయ్యగలిగిన వారా లేదా అనేది దాని తర్వాత సంగతి. అయ్యో మీ పరిస్థితి ఇలా ఉందా అనేటటువంటి ఒక సానుభూతిని మీరు తెలియచేయడం ద్వారా ఏదైనా వాళ్ళ యొక్క కర్మ ఇంతే అని చెప్పి వాళ్ళని వదిలివేయకుండా మన వంతు సహాయంగా మనం ఏమి చేయగలం అని ఆలోచించండి. ఇక్కడ పరోపకారం వల్ల ఎదుటి వాళ్ళని మానసికంగా ధైర్యస్తులను చేయడం వల్ల మీకు అమితమైన పుణ్యం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శని గారి యొక్క స్థితి, ఏలినాటి శని జరుగుతూ వ్యయ స్థానంలో ఉన్నారు కదా, ఖచ్చితంగా స్థాన చలనాన్ని ఇస్తారు. ఈ స్థాన చలనానికి సంబంధించి మీరు ఇది అనుకూలమా ప్రతికూలమా అనుకుంటే అది ప్రతికూలమే ఉంటుంది, అనుకూలమైతే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ ప్రతికూల స్థాన చలనాన్ని ఎలా నిరోధించుకోవాలి అని ఆలోచిస్తారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆశ్రమానికి వెళ్ళైనా సేవ చేయండి, ఆలయానికి వెళ్ళైనా సేవ చేయండి. రెండిట్లలో ఏదో విధంగా సేవ చేయండి, ఇది భగవంతుడికి చేరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేయడం చాలా చాలా మంచిది. అనుకూలమైనటువంటి మీ జీవితం ఎక్కడ గాడి తప్పకుండా చూసుకోండి. క్రమశిక్షణ ప్రధానంగా ఉండండి. ఈ గ్రహాల యొక్క ప్రభావం లేనప్పుడు మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. మరి ఇన్ని రకాల ఆలోచనల వల్ల మీరు ఏమైనా నష్టపోతున్నారా అంటే మీరు నష్టపోయేదంటూ ఏమీ ఉండదు, కానీ ఈ ఆలోచనల వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అతి ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, వీలైతే ఒకసారి హోమం చేయించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ మనోబలాన్ని తగ్గించుకోవద్దు, ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. 2వ స్థానంలో గురుగారు బాగున్నారా, 3వ స్థానంలో చంద్రుడు బాగున్నారా, ఇక్కడ చూస్తే ఏకాదశంలో శని గారు బాగున్నారా, ఇక్కడ చూస్తే షష్ఠ స్థానం కుజ బుధులు బాగున్నారా, ఇక్కడ చూస్తే 5వ స్థానం శుక్రాచార్యుల వారు బాగున్నారా. ఇంకా అసలు బాలేనిది ఏంటండి, 6 గ్రహాల యొక్క అద్భుతమైన సంచారము మీకు అమోఘమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే అన్ని విధాలా బాగుంది. స్థాన చలనం అనుకూలంగా ఉంది, ద్రవ్య లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు ఉన్నాయి, మీ కష్టం ఏంటో ఫలిస్తుంది. అలాగే కుటుంబం బాగుంది, సంతానం బాగున్నారు, సౌభాగ్యం బాగుంది, అనారోగ్యాలన్నీ కూడా ఆరోగ్యం వైపుగా మళ్ళీపోతున్నాయి, చక్కగా ఆరోగ్యం సిద్ధిస్తోంది, ధనము వచ్చే విధంగా ఉంది, కుటుంబము ఎంతో క్రమశిక్షణాయుతంగా ఉంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మనోబలం బాగుంది. సంతానం పట్ల మీకు ఉండేటటువంటి అసంతృప్తి ఏదైనా అది అంతా కూడా వెళ్ళిపోయి చక్కగా సంతృప్తికి దారితీస్తోంది. అలాగే రుణలాభాలు చక్కగా చేతికొచ్చేటట్టుగా ఉన్నాయి, ధనలబ్ధి కలుగుతోంది. ఇన్ని విధాలా బాగున్నప్పుడు ఇక మీరు మీ జీవితాశయం ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని కృషి చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ఇక
లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చేయండి. ఇది చాలా 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 చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాలండి కొంచెం అననుకూలంగానే ఉంటూ ఉన్నప్పటికీ గురువుగారు రాశిలో ఉన్నారు. రిపీట్, గురువుగారు రాశిలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయంగా భావించాలి. అతి కొద్ది రోజుల్లోనే, అంటే ఒక 3 రోజుల్లోనే గురువుగారు మారిపోతున్నారు రాశి. అయితే అది ద్వితీయ స్థానం అవ్వడము, ఉచ్చ స్థానం అవ్వడం చేత చక్కటి కుటుంబము, కుటుంబంలో క్రమశిక్షణ, కుటుంబ సభ్యులలో ఒకరికి ఆదాయం పెరగడము, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం అవ్వడము, అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేమి లేదు. ఇక అన్ని విషయాలలోనూ అభివృద్ధి తథ్యం. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇది చేసినందువల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇక 3 రోజుల వ్యవధానమే ఉంది. గురువుగారి యొక్క ఆగమనం రాశిలోకి జరగబోతోంది. ఇప్పుడైతే వ్యయస్థానంలో గురువుగారు ఉండి శుభకార్యాలు చేయిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి గారు ఉన్నారు, చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు. ఈ స్వగృహానికి సంబంధించిన చిన్నపాటి మార్పులు చేర్పులు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే అనుకోని విధంగా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, విద్యలో అవకాశాలు వస్తాయి. ఒక 3 రోజుల లోపలే రాబోయేటటువంటి గురుగ్రహ సంచారము ఈసరికే మీకు ఎన్నో విధాలుగా బీజాలు వేసేసింది అని కూడా తెలియచెప్పచ్చు. ఇక అధికమైనటువంటి తృప్తి మీ సొంతం, విజయ అవకాశాలు మీకు సొంతం, ఉన్నత విద్య మీ సొంతం. చాలా రకాలుగా అనుకోని విధంగా మీకు అదృష్టం వరించబోతోంది అని చెప్పి తెలియచెప్పడం కూడా జరుగుతోంది. ఇది అంతా కూడా గురువు గారి యొక్క ఆగమన ఫలితమే అని చెప్పి తెలియజేస్తూ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీకు గురువుగారు ఎన్ని విధాలుగా ఆశీస్సులు ఇవ్వాలో అన్ని విధాలుగా ఇస్తారు. రాశిలో ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి మీకు ఇవ్వనిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ కొద్ది 3 రోజులు కాలం ఓర్పు కలిగి ఉండండి. అన్నీ కూడా అద్భుతమైన ఫలాలే మీకు చేతికి వస్తాయి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచారం చాలా చాలా బాగుంది. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి కుజ బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే మీకు కనిపిస్తూ ఉందో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా చాలా ఆనందాన్ని, మానసికమైన సంతృప్తిని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఈ సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీరు రాశిలోనే ఉండడం, సప్తమంలో ఉండడం, అష్టమ స్థానంలో కూడా శని గారు ఉండడం, ఇలాంటి వాటి వల్ల చాలా పరిస్థితులన్నీ కూడా గట్టిగా ఇలా పట్టుకున్నట్టుగా ఉంటాయి. ఒక పట్టాన మీరు నిర్ణయం తీసుకోలేరు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో ఏదైనా సవరణలు చేసుకోవాలన్నా కూడా ఆ పనులన్నీ కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ ఆగినట్టుగా ఉంటాయి. అప్పుడు మార్పు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు పరిస్థితులు అనుకూలం అవడానికి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి, రాజకీయంగా లబ్ధి కలగడానికి ఇత్యాది వాటన్నిటికీ నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. ఇవి 2 కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. దుర్గ పూజ చేయండి, గణపతి పూజ చెయ్యండి. ఇవి కూడా విడవకుండా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క సంచారాలు చాలా చాలా బాగున్నాయో మీకు కొన్ని విషయాల పట్ల చక్కటి అవగాహన పెరుగుతూ వాటి వల్ల కొంత ధనము కూడా వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది.
అనుకోని విధంగా ధనం వస్తుంది, విజయావకాశాలు వస్తాయి, కొంచెం కీర్తి ప్రతిష్టలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మీరు వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కీర్తి ప్రతిష్టల వల్ల కొంత మనశ్శాంతి అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది భార్యాభర్తల మధ్య అన్యోన్య స్థితి కాస్త తగ్గినట్టుగా ఉంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఇది తీసుకోండి, జాగ్రత్త తీసుకోండి. దానికి సంబంధించినటువంటి జపాలు కూడా చేయించుకోండి. శని గారికి, శుక్రాచార్యుల వారికి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలైనా చేసుకోండి, జపమైనా చేయించుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచేయాలి. రాశి మిథున రాశి అవుతూ మిథున రాశిలో గురువుగారు సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ దశమ స్థానం అవుతోంది కాబట్టి కన్యా రాశి వారికి అంత పెద్దగా ఉద్యోగ జీవితం అనేది సంతృప్తికరంగా లేదు. అయితే ఈ దశమంలోంచి ఏకాదశంలోకి రాబోతున్నారు. ఇంకొక 3 రోజుల వ్యవధిలోనే గురువు గారి యొక్క సంచారం మారుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు ఉండబోతున్నాయి. అనుకోని విధంగా ధనం రావడమే కానీ, రాని బాకీలు వసూలవడమే కానీ, కీర్తి ప్రతిష్టలు రావడమే కానీ, ఇంకా వేరే ఇతరత్రా కూడా లబ్ధి కలగడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా నూతనోత్సాహాలకి గురి చేస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ శని గారికి, శుక్రాచార్యుల వారికి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి 6ష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ఇస్తున్నారు. 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఇస్తున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు గారు ఇస్తున్నారు. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఇస్తున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా అద్భుతమైన రీతిలో మిమ్మల్ని అలరిస్తూ ఉన్నాయో మీకు ఉన్నతి ఖాయం. అలాగే అనుకోని విధంగా ధనము రావడం ఖాయం. ఇక దైవభక్తి బ్రహ్మాండంగా ఉంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే వివాహాలు ఇప్పటి వరకు కుదరని వారు ఎవరన్నా ఉంటే వివాహం కుదిరిపోతుంది. పిత్రార్జితం చేతికి వస్తుంది. ఉద్యోగ జీవితంలో మీ యొక్క సమర్థత పై అధికారులకి తెలిసి మిమ్మల్ని తగిన విధంగా గౌరవిస్తారు. అలాగే హోదా మారుతుంది, మీకు చక్కటి ఇంక్రిమెంట్లు పడతాయి, అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అసలు ఒకటేమిటి, చాలా విధాలుగా బాగుంది. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం. మీరు ఏ పని చేపట్టండి, ఆ కార్య నిర్వహణ అనేది చాలా చాలా సమర్థవంతంగా చేసి ఆ విజయాన్ని సాధిస్తారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. అత్యద్భుతమైన విజయాలు మీ సొంతం, అభివృద్ధి మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర రవిల సంచారం చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అన్ని అననుకూలంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచెప్పుకోవాలి. మరి కొద్ది రోజుల్లో, ఒక 3 రోజుల్లోనే గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలని గురువు గారు ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా ఫలితాలను అందుకుంటారు. ఎటువంటి ఫలితాలను అందుకుంటారంటే ధనము, యశస్సు, కీర్తి ప్రతిష్టలు, విద్య, దైవభక్తి, పితృవంశరీత్యా చక్కటి అనుకూలతలు, అలాగే పిత్రార్జితం మీ చేతికి రావడం, మీరు మీ తండ్రి గారికి సహాయ సహకారాలు అందించడం, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉండడం, ఎన్ని మంచి శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అన్నీ మీకు రావడానికి అవకాశం ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ అయినా మీకు టచ్ అవుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు కాబట్టి వేరే మీరు ఏమీ ఆలోచన చేయకండి. యోగా చేయండి, పెద్దలకి సేవ చేయండి, ఆశ్రమ సందర్శన చేయండి, లేదా ఆలయ సందర్శన చేయండి. భగవద్భక్తిని పెంపొందించుకోండి. మీకు మరింతగా వృద్ధి జరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహు బాగున్నారు, 7వ స్థానంలో గురుగారు బాగున్నారు, 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, ఏకాదశంలో బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము మీకు
చాలా చాలా లబ్ధిని కలగజేస్తోంది. వీరు పట్టినదల్లా బంగారమే. అలాగే ప్రయత్నం చేసే ప్రతి పని విజయ అవకాశాలను ఇస్తోంది, ధనాన్ని ఇస్తోంది, చక్కటి కుటుంబ బాధ్యతలని నిర్వర్తించేటట్టుగా చేస్తోంది, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండేటట్టుగా చేస్తోంది, స్వగృహ నిర్మాణం చేసేటట్టుగా చేస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే దూర ప్రాంతాలు సందర్శించుకొని వస్తారు. అనేక విధాలుగా మీరు పట్టినదల్లా బంగారం అవుతూ మీకు మంచి ఆత్మ సంతృప్తిని ఇస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. వీరికి ఎన్నో విధాలుగా అనుకూలతలు వస్తున్నాయి. మరి ఒక్క గ్రహానికే అంత అనుకూలత వస్తోందా అనేది ఆలోచించాల్సిన విషయమే. అయితే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కూడా బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అన్నమాట. అందువల్ల పూర్తి ఫలితాలు రాకపోవచ్చు అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి జాతక గ్రహాలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం మటుకు పబ్లిక్ రిలేషన్స్ ని గాని, రాజకీయ నాయకుల వల్ల ఉపయోగాలను తెలియజేయడం గాని, అలాగే వ్యాపార వ్యవహారాలు బాగుండడాన్ని గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యతని సూచించడం గాని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక ఎన్నో రకాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అత్యద్భుతమైన కాలము రాబోతోంది. దానికి తగినటువంటి అద్భుతమైన బీజాలు ఇప్పుడు పడగబోతున్నాయి. అందుకు ఈ చంద్రుని గారి యొక్క స్థితి సంచారము కూడా మీకు చాలా చాలా మేలు చేస్తుంది. మృష్టాన్న భోజనాలు ఇస్తుంది, విందు వినోద కాలక్షేపాలను చేస్తుంది, వివాహ సంబంధాలు కుదరడానికి చాలా వరకు మీకు మంచి అనుకూలమైనటువంటి మార్పుల్ని తెచ్చిస్తోంది. ఇలా అనేక విధాలుగా మీకు బాగుంది. ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలని ఇస్తూనే ధైర్య సాహసాలని బాగా ఇస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. శివారాధన తప్పనిసరిగా చేయండి, దుర్గ పూజ చెయ్యండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలోని గురువు యొక్క సంచారము, షష్ఠ స్థానంలోని చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి అధికమైనటువంటి దైవభక్తి పెరుగుతోంది. అలాగే సంతాన రీత్యా చక్కటి సహాయ సహకారాలు అందబడుతున్నాయి. ఇక రుణభారాలు కూడా తగ్గిపోతున్నాయి. చక్కటి విజయ అవకాశాలు ఉంటున్నాయి. వీరి యొక్క మానసికమైనటువంటి సంతృప్తి బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక భార్యాభర్తల విషయంలో అయితే పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అన్యోన్యత అనేది చాలా చాలా ప్రధానము. ఇక అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నప్పటికీ కూడా విలువైన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, లేకపోతే చేజారేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఈ రకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి రాహు, కేతు, శని, కుజ ఈ 4 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మంచిది. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో మీరు ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు మనసు సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏ గ్రహాలకైనా కానీ అనుకూలత ప్రతికూలత అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకూలంగా ఉన్నటువంటి రాసులకి ఒక్కొక్కసారి అవే గ్రహాలు ప్రతికూలమైపోతాయి. ఇప్పుడు 7 గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత ఓర్పుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి, మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి సప్తమంలో గ్రహాల అనుకూలత లేదు, చతుర్థంలో గ్రహాల అనుకూలత లేదు, అలాగే రాశిలో గ్రహాల అనుకూలత లేదు, వ్యయంలో కూడా అనుకూలత లేదు. పంచమము అలాగే ఉంది. ఏ పక్క నుంచి చూసినా కూడా గ్రహాల యొక్క అనుకూలత కనబడడం లేదు. కానీ ఒక్క కేతువు గారి బలం మటుకు చాలా ప్రతిభావంతంగా ఉంది. రావలసిన ధనము చేతికి అందుతుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మిగతా ఇన్ని గ్రహాల యొక్క స్థానాల యొక్క వ్యతిరేకతలు ఉంటూ ఉన్న కారణం చేత
ఏ పని కూడా మీకు పూర్తిగా సజావుగా అవుతుంది అని చెప్పి నమ్మకం కలగడం లేదు. ఇందుకు గాను నవగ్రహాల హోమం తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకుంటే దాని ప్రభావం కనీసం 3 నెలల పాటు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఈ హోమాన్ని నిర్వర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక అన్ని రూపకాలుగా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడే మనిషి గుండె ధైర్యాన్ని తెచ్చుకొని ప్రవర్తించుకుంటూ ఉండాలి. అలాగే దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.